తీరుపై గ్రామస్తుల ఆగ్రహం. పంచాయతీ సొత్తు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన గ్రామ ప్రథమ పౌరుడు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ గ్రామ సర్పంచ్ వైఖరిపై మండిపడ్డ స్థానిక ప్రజలు. మండలంలోని గడిపెద్దాపూర్ గ్రామంలో 40 ఏళ్ల క్రితం అప్పటి సర్పంచ్ స్వర్గీయ ఆడి వయ్య గౌడ్ ప్రభుత్వ నిధులతో బోర్ను వేయించి బోర్, మోటార్, ఇతరత్ర పరికరాల నిల్వ కోసం ఓ గదిని నిర్మింపచేశారు. గత కొన్ని సంవత్సరాలుగా చేతి పంపు చెడిపోగా అధికారులు, పాలకవర్గ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఈ బోరు గది శిథిలావస్థకు చేరింది. దీని పక్కనే వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి గదితో పాటు బోరును కూల్చివేసేందుకు ప్రయత్నించగా గ్రామ యువ కుల పెద్దలు అడ్డుకున్నారు. దీంతో ఆ రియల్టర్ ఈ భవనాన్ని సర్పంచే తనకు అప్పగించినట్లు చెప్పుకొచ్చాడు. ఆగ్రహించిన గ్రామస్తులు సర్పంచ్ తీరుపై ఆందోళనకు దిగారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పర్మిషన్లు ఇచ్చిరంటే దేనికోసం ఇచ్చిర్రు, ఎందుకోసం ఇచ్చిర్రు, ఏ అవసరాలను వెయిట్ చేసుకుని పర్మిషన్ ఇచ్చిర్రు. మీరు రాకముందు మీరు విలేజ్ అవసరం ఉన్న ప్రతి ప్రాపర్టీ మీద నువ్వు తీసుకుంటా పోతే ఎట్లయితుంది? ఇది ఈ రోజు ఉంది అనుకున్నా, నువ్వు మొన్న కొండవచ్చు. అది ఎప్పుడు కట్టి మేము పుట్టక ముందు కట్టిరు. అది నువ్వు వచ్చి మా పట్టాన్ని మాట్లాడిస్తే అయిపోయాయి అనుకున్నా. అది పట్ట అయితే ఇది పట్టణాలు అయితే గవర్నమెంట్ ఎట్లా కడుతున్నారు? పట్టదారు కూడా చెప్పింది మాకు అన్ని తెలుసు. మీరు ఏదైనా ఉన్నా కూడా కనుక్కోవాలి. మీ అందరికి మాకు కూడా ఫోన్లు వచ్చినాయి మస్తు జమాలని. మీకు ఏ డొనేషన్ ఇస్తాం చేయించండి. మొత్తం మంచిగా మనకి ఏదానికన్నా ఒకదానికి యూజ్ వస్తుండే. దానికి అయిపోయింది. దాని గురించి ఇప్పుడు ఏదో తీసుకొని పేపర్ తెచ్చినా అని చెప్పి పలికాన్ పేపర్ పట్టుకోవడం అయిపోయింది అనుకున్నాం. గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. అయితే సుమారు 40-45 సంవత్సరాల కిందట కట్టినటువంటి రూము మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో ఇక్కడ ఒక 30-40 సంవత్సరాల కిందట ఇక్కడ రూమ్ని ఏర్పాటు చేశారు. ఎందుకు? బోర్ గురించి. నాడు బోరు సంథింగ్ అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇక్కడ బోర్ గురించి ఏర్పాటు చేస్తే దాన్ని ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ పెత్తందారులు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చిందని చెప్పి ఈరోజు గులగొట్టడం నిజంగా బాధాకరం. ఒక 30-40 సంవత్సరాల కిందట కట్టిర్రు అంటే అప్పుడు ఆ రోజు వాళ్ళకి తెలియకనే కట్టిర్రా? కడితే ఒకవేళ వీళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు ఈరోజు గులగొట్టడానికి? దేనికోసం పర్మిషన్ ఇచ్చారు? మన ఊరికి ఇది ఇంకో రూమ్కో అంటే ఊరికి సంబంధించిన అవసరాల కోసం కొత్త రూమ్ కూడా ఆ స్థలంలో కట్టుకొని వాడుకోవడానికి ఆస్కారం ఉండే పరిస్థితుల్లో వదిలేసి మనకు సంబంధం లేకుండా, మన ఊరికి సంబంధం లేకుండా పెత్తందారులకు ఇవ్వడానికి అవసరం ఏముంది? నేను దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు దీనిపైన చర్చ చేయాలి. రేపు పొద్దున మేము ఎంఆర్ఓ గారికి అలాగే కలెక్టర్ గారికి వీళ్ళ మీద వినతి పత్రాలు ఇస్తాం. ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఎందుకోసం పర్మిషన్ ఇచ్చారు, అలాగే వీళ్ళు కూడా దేని మీద కట్ చేసి ఎట్లా గులగొట్టారో వీళ్ళ మీద కూడా మేము పోలీస్ స్టేషన్లో పిఎస్లో కానీ కంప్లైంట్ రేజ్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఒకరు వీళ్ళు పోయి ఏదో పేపర్ పట్టుకొని వచ్చి పోయిరంట, గ్రామ పంచాయతీలో ఏదో పర్మిషన్ రాసుకొని వచ్చిరంట. ఏ ప్రాతిపదికన గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది? 40 సంవత్సరాల కిందట ఉన్నటువంటి రూమ్ని ఈరోజు ఎందుకు తీసేశారన్నది నేను బలంగా క్వశ్చన్ రేజ్ చేస్తూ ఉన్నా. విచ్చలవిడిగా ఇలాంటి చర్యలు చేస్తున్నారు. దీనికి ప్రజలందరూ కూడా గట్టిగా బదులు ఇవ్వాలి. ఇలాంటి చర్యలు ఎవరు చేసినా కూడా సహించేది లేదు. పక్కా వాళ్ళని వెంటాడతాం, వేధిస్తాం. గ్రామ సంబంధించిన ఏ జాగను కానీ భూమిని కానీ అవసరాలను కానీ ఎవరిని వదలం. గ్రామ పంచాయతీకి
ఉంచే ప్రయత్నంగా మేము దానికి పోరాడతామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ.